వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఒక ఉద్యానవనంలా ఏపుగా పెరిగిన మొగలి వనం ఎన్నో సుగంధ ద్రవ్యాలలో మరియు ఆయుర్వేదానికి సంబంధించి అరుదైన ఈ వృక్ష జాతికి సంబంధించి మొగలి పువ్వు ప్రత్యేకతను, మొగలి విశిష్టతపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. ఎంతో అరుదుగా దొరికే మొగలి పువ్వు, అదేవిధంగా మొగలి వనాన్ని ఈరోజు మీకు ప్రత్యక్షంగా చూపించదలుచుకున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది పిల్లలకు మొగలి చెట్టు అయినా, అదేవిధంగా మొగలి ఆకు కానీ, మొగలి పువ్వు కానీ, అదేవిధంగా మొగలి కాయ కానీ ఎవరికీ తెలియదు. అయితే ప్రత్యక్షంగా చూసుకుంటే కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతమైన బీచ్ సమీపంలో, అంటే చూసుకోవచ్చు మనం పక్కన సముద్ర తీరం గమనించుకోవచ్చు. సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకునే పక్కన దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఇక్కడ మనకి ఉప్పాడ తీర ప్రాంతంలోనే చూసుకోవచ్చు. ఇదంతా మొగలి వనం అయితే ఏర్పడి ఉంది. ఈ మొగలి వనానికి సంబంధించి ఆకు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా మొగలి ఆకు. అదేవిధంగా మొగలి కాయ, అదిగో పైన మొగలి కాయ చూసుకోవచ్చు. ఆ మొగలి కాయ, అదేవిధంగా మొగలి చెట్టు కింద కాండం కూడా చూసుకోవచ్చు. కింద కాండం కూడా ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మొగలి అంటే ఎంతో సువాసన విరజల్లే ఈ మొగలి చెట్టుకు సంబంధించి ఎంతో ప్రత్యేకంగా సువాసన విరజల్లే మొగలి పువ్వు అయితే పైన ఉంది, చూడొచ్చు మీరు. ఆ మొగలి పువ్వు ఎంతో ప్రాముఖ్యమైంది. ఎన్నో సుగంధ ద్రవ్యాల్లో ఆ మొగలి పువ్వును కూడా వాడడం జరుగుతుంది. ఇదే విధంగా అంటే ఇది చాలా వరకు చూసుకోవచ్చు. ఇక్కడ 2 కిలోమీటర్ల పైనే ఈ మొగలి వనం అయితే ఏర్పడి ఉంది. దీన్ని ఇప్పుడు అంటే వినియోగించుకుంటే ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, కానీ చాలా నిరుపయోగంగా పడుతుంది. పూర్వంలో పెద్దలు ఇటువంటి ఏదైతే మొగలి పువ్వు ఉందో దీనికి సంబంధించి చాలా వరకు కూడా కొన్ని ఆయుర్వేదాల్లో కానీ వాళ్ళ సంబంధించిన వాటిలో ప్రతి దాంట్లో దీన్ని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి దీని యొక్క వాల్యూ తెలియట్లేదు. దీనికి సంబంధించి కనీసం మొగలి చెట్టు అంటే కూడా ఇప్పటికి ఎవరికి కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క మొగలి వనం ఇటువంటి ప్రాంతంలో నిరుపయోగంగా పడి ఉండడం చాలా దుర్భరంగా ఉంది. అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ. కెమెరామెన్ నాగుతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.